విడివిడి మొక్కలు మాట అన్నీ మిక్సింగ్ అన్నా. ఇప్పుడు వేసి మొక్కలు ఇవి ఎర్రచందనం పుష్ప మొక్కలు ఇవి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇందులో. వైట్ ఉంటుంది, అలాగే ఇలాగ రోజ్ కలర్ ఉంటుంది, గులాబీ రెడ్ ఉంటుంది. హాయ్ అందరికి. అయితే మన బండి అయితే ఇప్పుడు కడిపిలంక మొక్కల లోడింగ్కి వెళ్తుంది అనమాట. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 2 కిలోమీటర్స్ వచ్చాం. ఇప్పుడే హైవే ఎక్కిందనమాట. హైవే ఎక్కి 2 కిలోమీటర్లు వచ్చాం. ఇంటికాడ నుంచి హైవే మీదకి 1 కిలోమీటర్న్నర ఉంటుంది. అలాగా అంటే రోడ్డు బాగాలేదు, అందుకోసం ఆ గోతుల రోడ్లో తీస్తే సౌండ్స్ అయ్యి బాగోదని చెప్పేసి తీయలేదు. అదే ఇప్పుడు మనకి ఇంకా కడిపిలంక అనేటువంటిది ఇంకా దగ్గరగాను ఒక 30 నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. 6 అవుతాడు కల్లా లోడింగ్ వచ్చేయమన్నారు. కొద్ది పెందలాడే లోడేసి వదిలేస్తామని కొద్ది పెందలాడే రండి అనేసి అన్నారు. బయలుదేరి వెళ్తున్నాను అనమాట. ఇది నెక్స్ట్ అన్లోడింగ్ ఎక్కడ అనేటువంటిది మీకు తర్వాత చూపిస్తాను. మొక్కలు వచ్చేసి 3 టన్నులు 1 క్వింటాటిలో ఉంటుంది అనేసి చెప్పారు. ఓకే అండి అన్నాను. అదనమాట. తర్వాత బండి అయితే దగ్గర 10 రోజులు మనం ఇంటి దగ్గర ఆగిపోయింది కాబట్టి గాలి అది చెక్ చేయించుకోవాలి. అదేవిధంగా మనం దారిలోనే ఎక్కడైనా టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళిపోదాము. కొద్ది గాలి పెట్టాలండి వెనకాల టైర్లకి. గేజ్ లేదండి. పెద్దయిన ఒకడే ఉన్నాడు. ఎవరు లేరు, కుర్రోళ్ళు ఎవరు లేరు. ఆ గేజ్లు అయ్యి లోపల ఉన్నాయని చెప్పేసి అందువల్ల ఇంకైతే మనమైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కుదరలేదు, వేరే చోట ఎక్కడైనా పెట్టించుకోవాలి. అయితే ఎందుకంటే మనకి ఇప్పుడు గాలి ఎందుకు అవసరం అంటే బండి ఆగిపోయి ఎప్పుడే దగ్గర 10 రోజులు పైనే అవుతుంది. 10 రోజులు బండి ఆగిందంటే ఖచ్చితంగా గాలి అనేది డౌన్ అయిపోద్ది. ఆ గాలి డౌన్ అయిపోయిన తర్వాత దీని మీద ఇప్పుడు మళ్ళీ మనం లోడ్ వేసుకున్నాం అనుకో, లోడ్ బండి మీద గాలి సరిగా ఎక్కదు. ఒకవేళ పెడదామన్నా పెట్టొచ్చు, అత్యవసర పరిస్థితుల్లో అయితే సరిగా ఎక్కదు, మనం అనుకున్న తీరుగా ఎక్కదు. ఖాళీ బండి మీద అయితే బాగా ఎక్కుద్ది. అందుకోసమనే ఖాళీ బండిలో పెట్టేద్దాం అన్నది మన ఉద్దేశం. తీరా చూస్తే అక్కడైతే పెద్దయినా మెరుగుగానే ఉన్నాడు, కానీ గాలి అయితే రెడీగానే ఉంది, కానీ గేజ్ లేదు అంటున్నాడు. గేజ్ లేకుండా మనం ఎంతని పెడతాం? గేజ్ ఉంటే దానికి వాళ్ళు ఎక్కువ ఉంటుంది. చూద్దాం, ఏదైనా షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర పెడదాం. మనం అయితే వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు అన్నయ్యకి ఫోన్ చేయాలి ఒకసారి. ఆయన ఎక్కడ ఉన్నాడో ఏంటో మరి. పువ్వుల మార్కెట్ కాడికి వచ్చి ఫోన్ చేయనేసి అన్నాడు. దారిలో ఎక్కడ ఆగలేదు, అంటే ఇంకా షాపులు తీయలేదనమాట. టిఫిన్కి కూడా 1-2 చోట్ల ఆగాం కానీ అవ్వలేదు. అలాగే గాలి అయితే ఇంకెక్కడ కనిపించలేదు. మ్యాక్సిమం లోడ్ వేసిన తర్వాత పెట్టుకోవాలి గాలి పెట్టుకున్నా. టిఫిన్ అనేటువంటిది ఒకసారి రౌండ్ అలా కింద దిగి చూద్దాము, దొరికితే వెళ్ళి తినేద్దాం. ఈ లోపల ఏంటంటే అన్నయ్యకి ఫోన్ చేద్దాం. 5:50 అయింది టైము. మనల్ని 6 గంటలు రమ్మన్నారు, 10 నిమిషాల ముందే వచ్చేసాం మనం ఇక్కడికి. ఓకే అండి, మనం అయితే 6 గంటలకి వచ్చేసాం. మనవాడైతే కరెక్ట్గా గంట అయింది మనం ఇక్కడికి వచ్చి. 6:47 అవుతుంది. తోటలోకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంచుమించు మనవాడిని అడిగితే 4 పాయింట్లు ఎన్నో ఉంటాయి అంటున్నాడా తమ్ముడు. మరి ఎన్ని పాయింట్లైనా లోడ్ వేసుకోవాలి కదా మరి. మనకి 3.5 టన్నులు 4 పాయింట్లు లోడింగ్. ఆల్ మిక్సింగ్ అన్ని మొక్కలు, ఒక రకం మొక్కలు కాదంట, అన్ని రకాల మొక్కలు వేస్తారంట. మనకి అవన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఇదిగో మనం ఎదరికి వెళ్తున్నాం కదా, ఇవన్నీ నర్సరీలే మొక్కలు. చుట్టుపక్కలంతా కూడా నర్సరీలే. ఇప్పుడు దాకా మనం అయితే మంచి రోడ్లోనే వచ్చాం. ఇప్పుడే కొంచెం ఇలా మట్టి రోడ్లో తిరిగాము. ప్రజెంట్ ఇక్కడ పాయింట్ వేసుకుని అలాగా వరుసగా 4 పాయింట్లు వేసుకుని తిరగాలి మ్యాక్సిమం. అందుకోసమే కావాలి పెందరాడు వచ్చామన్నారు. 4 పాయింట్లు తిరిగి 4 పాయింట్లు లోడ్ వేసుకుంటే అది గంట మనకు భోజనం టైం వద్దామనుకుంటా. తమ్ముడే వద్దా? ఓకే, 11-12 అయితే అది వద్ది మ్యాక్సిమం మనకి. కొంచెం తొందరగా వేసాను తమ్ముడు, ఇవ్వాలా? తొందరగా అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. తిప్పానా బండి ఎక్కడ తిప్పానా? ఓకే. ఇదే నర్సరీ పాయింట్ మనకి లోడింగ్. పోతాయి మనకి. ఈట వస్తుంది కదా, అందులోంచి ఈట వద్దు కదా, మొక్కలకి ఏమన్నా తగిలేద్దాం, పర్లేదా? ఓకే సరే ఇదా మా 11 అయిపోద్ది. చాలా స్పీడ్గా వేస్తున్నారు మీరు అయితే.
ఏ కాడ బస్ సైడా టిఫిన్ చేసుకోవడమా ఏంటన్నా మన లోడింగ్ చూద్దాం. అయితే మనకి ఆల్రెడీ 4 పాయింట్లు తిరిగేసాం. మొక్కల లోడ్ అంటేనే ఇంక అంతే, మొక్కల లోడ్ అంటేనే ఇంకా అలా తిరగాల్సి ఉంటుంది. అంటే విడివిడి మొక్కలు మాట, అన్నీ మిక్సింగ్. అన్నా ఇప్పుడు వేసి మొక్కలు ఇవి ఎర్రచందనం పుష్ప మొక్కలు ఇవి ఎర్రచందనం మొక్కలు. అయితే మనకి 3-3.5 టన్నులు ఉంటుంది అన్నారు. నాకు తెలిసి అంత పడదేమో అనుకున్నాను కానీ పడిపోద్ది, పడిపోవచ్చు. 3-3.5. ఎర్రచందనం ఎన్ని మొక్కలు అని? ఎర్రచందనం మొక్కలు 70 మొక్కలు ఎర్రచందనం. యో సూపరా. ఇదండి ఎదరా కలర్ఫుల్గా మొక్కలు అవి ఉన్నాయి. చూద్దాం. మొక్కలు కట్టండి. ఏం పెద్ద అందమైన మొక్కలు కాదు, ఏం పెద్ద అందమైన మొక్కలు ఏం కాదు. అయితే మనం రెగ్యులర్గా చూసి కాకపోతే కొంచెం కలర్ఫుల్గా అంటున్నాయి అంతే. కొత్తగా చూసే వాళ్ళకి ఇదిగా ఉంటుంది. కానీ ఏమో ఇదే కాగితం పూలు అంటాం మేము, మరి మీ సైడ్ ఏమంటారు మనకు తెలియదు. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇందులో. వైట్ ఉంటుంది, అలాగే ఇలాగ రోజ్ కలర్ ఉంటుంది, గులాబీ, రెడ్ ఉంటుంది. అందులో మళ్ళీ ఈ అదిగో ఆ మొక్కలోనే కదా ఆ కలర్లో కూడా ఈ రేఖలు అనేవి వస్తాయి అన్నమాట. అది పేపర్ ఫ్లవర్ మొక్కే, అది కటింగ్ చేయడం వల్ల అంత అందంగా కనపడుతుంది అంతే. మామూలుగా దాన్ని కంచి కింద ఫెన్సింగ్ కింద వేసేస్తారు, ఇవి అలాగే వేస్తారు. ఇది చూస్తే మంచి గార్డెన్గా ఉంది. కటింగ్ చేయడం వల్ల ఇంత అందం వచ్చింది, లేకపోతే అది ఈ మొక్కలు కూడా ఇలా కటింగ్ చేసిన వల్లనే ఆ లుక్, లేకపోతే సాఫ్గా ఎదిగా చింపురు చుట్టులాగా. ఓకే. ఓ అమ్మ ఇది పెద్ద సంవత్సరం బాబు. లక్ష్మీ గణపతి. అవును, మన గంధం మొక్కలు ఉంటాయి మన దగ్గరికి, అది కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటాను. ఓకే, చూడటానికి ఆకు అది కూడా ఇలాగే ఉంటుంది పెలుసుగా, కొంచెం కోల వస్తుంది అనుకుంటాను. అది మన జామాకులాగా కోల జాములాగా వస్తుంది. ఎక్కడ కింద వేస్తున్నావా? మనకు పొద్దున్న ఏదో 2 పాయింట్లు 3 పాయింట్లు అనుకున్నాం, ఖచ్చితంగా 7 నుంచి 8 పాయింట్లు తిప్పారు. 7-8 పాయింట్లు తిరిగాం. అయితే అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అలాగా అయింది. అయితే లాస్ట్కి వచ్చేసరికి మనకి 3-3.5 అన్నారు. అలాంటిది ఇంకో 3-4 క్వింటాలు ఎక్స్ట్రానే పడింది. దగ్గర 3-8.5 మన బండిలో లోడ్ ఇప్పుడు అంత పడ్డది. కాటా పెడితే అంత వచ్చింది. పొద్దుట 6 గంటలు రమ్మన్నారు, 6 గంటలకు వచ్చాం. తీరా చూస్తే మనకేమో దగ్గర 11వ తోటి బండి వదిలేస్తా అన్నారు. మనకు బండి లోడ్ అయ్యేసరికి 12 దాటిపోయింది. మన బండి లోడ్ అయ్యి బండి రోడ్డు మీదకి వదిలేసరికి 12:30 టైం అయిపోయింది. దగ్గరగా మనం అక్కడ తిరిగిన 7-8 పాయింట్లు అన్నీ కలిపి దగ్గర 30 నుంచి 40 కిలోమీటర్లు లోకల్లోనే తిరిగేసింది బండి. ప్రజెంట్ మనం ఇప్పుడు తెలంగాణలోకి వచ్చాం అనమాట. అసిరపేటది దాటి ఎదరికి వచ్చాం. ఇంకా మనకి ఇప్పుడు మనం ప్రజెంట్ ఒక 100 నుంచి 120 కిలోమీటర్లు ఎదరికి వచ్చాం. మనం వెళ్ళాల్సిన దూరం వచ్చేసి 550 కిలోమీటర్లు కాబట్టి ఒక 100 వచ్చాం కాబట్టి దగ్గర ఇంకా 400 చిల్లర ఉంటుంది మనకి. ఆయన పార్టీ ఆయనకి ఫోన్ చేస్తే పొద్దున 8, ఆయన చెన్నైలో ఉన్నాడంట, పొద్దున్న 8 గంటలకు వస్తా అన్నాడు. అంతవరకు మనకు బోల్ టైం ఉంది. ఆగి పొడుగుని తాయితీగా రండి, కంగారు ఏం లేదు బ్రదర్ అని చెప్పేసి ఆయన అన్నాడు. మనకి తీరా చూస్తే బోల్ టైం ఉంది కాబట్టి తర్వాత అడ్వాన్స్ అడిగాను. మనకు ఆయిల్కి బండి ఛానల్ ఆగిపోయింది కదా, ఇంటికాడ డబ్బులు అయ్యి ఖర్చులు అయిపోయి ప్రస్తుతానికి మనకి డబ్బులు ఏమి లేకుండా 100 తోటే బయలుదేరాను. దగ్గర చేతిలో 3-4 2-3 వేలతోటే బయలుదేరాను. అయితే అతను 10,000 అడ్వాన్స్ కొట్టాడు.
ఆ 10,000 అడ్వాన్స్ తోటి మనం ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. 4,010 రూపాయలకి ఫుల్ ట్యాంక్ అయింది. పొద్దున ఆల్రెడీ ఒక 1,000 రూపాయలు కొట్టించాను కాబట్టి 4,000 తోటి ఫుల్ ట్యాంక్ అయిపోయింది. అదనమాట ఆయిల్ కొట్టించింది వచ్చి దగ్గరగా మనం జంగారెడ్డిగూడెంలో ఆయిల్ కొట్టించాను. జంగారెడ్డిగూడెంలో ఫుల్ ట్యాంక్ చేయించాను. అయితే మనం ప్రస్తుతానికి అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది బండి. తెల్లవారులు నడిచినా కానీ మనకు ఎంత ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఫుల్ టైం ఉంది. అదనమాట మనకి బండిలో లోడ్ వచ్చేసి ఇప్పుడు 150 కేజీలు తక్కువ 4 టన్నులు ఉంది. ఈ లోడ్ ఈ మధ్యకాలంలో ఎంత ఎక్కువ ఇప్పుడు వేయలేదు, మరి తప్పలేదు. కొన్ని సందర్భాల్లో వేయాల్సి వస్తుంది. మొక్కలు చిన్న మొక్కలు అనుకున్న మొక్కలు పెద్ద మొక్కలుగా కన్వర్ట్ అవ్వడం వల్ల ఆ టన్నేజీ పెరిగిందనమాట. లేకపోతే అంత పెరగదు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే మొక్కలు వాళ్ళు ఎన్ని అనుకున్నారో అన్నీ వేశారు. కాకపోతే ఏంటంటే చిన్న మొక్కలు అనుకున్నారు, అలాంటిది కొంచెం పెద్ద మొక్కలు వేయవలసి వచ్చింది. వాళ్ళు ఏదో లెక్కలు చెప్తున్నారు, 8, 12, 13 ఏ లెక్కలు చెప్తున్నారు. మనకు పెద్ద అర్థం కాదు కదా. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఫీట్ల లెక్కేమో. వాళ్ళు 8 ఫీట్ల మొక్కలు అనుకున్నది మళ్ళీ 13 ఫీట్ల మొక్కలు వేయడం వల్ల హై వెయిట్ అనేది పెరిగిందేమో అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే పట్ట కట్టడం కూడా చాలా సింపుల్గా చాలా జాగ్రత్తగా కట్టారు. బండి చూస్తున్నారు కదా, అలా సింపుల్గా జాగ్రత్తగా కట్టారు. అదే పట్ట కట్టడం కూడా చూపించాను. అయితే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మన తమ్ముళ్ళు అందరూ కూడా అన్న డైలీ వీడియో పెట్టాను. డైలీ వీడియో అంటే మరి కంటెంట్ ఉండాలి కదా. మనం ఎక్కడికైనా వెళ్తేనే కదా పెట్టగలం. అలా కాదు. అయితే మనం బండి కంపల్సరీ వెళ్ళిన ఊరు వెళ్ళినా కూడా కంపల్సరీ లోడింగ్లు అన్లోడింగ్లు అన్నా చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ నాళ్ళు ఎందుకు వీడియోలు చేయలేకపోయాను అంటే హైదరాబాద్ కంటిన్యూ వెళ్తుంది బండి. ఆల్రెడీ హైదరాబాద్ ట్రిప్ పెట్టేసాం. మళ్ళీ హైదరాబాద్ ట్రిప్ పెడితే బోరింగ్గా ఉంటుంది కదా. ఆ ఉద్దేశంతో మనం ఎన్నాళ్ళు వీడియోలు పెట్టేవాళ్ళం కాదు. అయితే మనకి ప్రతిరోజు వీడియో రావాలంటే కష్టం, కానీ కంపల్సరీ వారంలో 1 కానీ 2 కానీ వీడియోలు వచ్చేలాగా నేను ప్రయత్నిస్తాను. ఈ వీడియో అయితే ఎంతటితోటి ఎండ్ చేస్తాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. పట్ట ఎలా కట్టారో బాగా కట్టారు, అదంతా చూడండి. అయితే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను.